హాయ్ అండి. ఈరోజు మన అందరి కోసం ఒక చిన్న చిట్కా అండి. ముందుగా వేరుశనగ గుళ్ళు చూసారు కదండి. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనకి కొన్ని రోజులు పాడైపోతూ ఉంటాయి, ఎక్కువ స్మెల్ కూడా వస్తాయి. అలా రాకుండా ఉండాలి, పురుగట్టకుండా ఉండాలంటే మనం స్టవ్ వెలిగించుకుని బాణీలు పెట్టుకుని కొన్ని కొన్ని చెప్పున ఇలా వేయించుకోవాలండి. చూసారు కదా, నేను ఇలాగే వేయించుకుంటూ పెట్టుకుంటాను నిల్వ. అయితే మీరు కూడా ఇలా మీకు వేరుశనగ గుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ వేయించుకొని పైన వేరుశనగ గుళ్ళు పట్టుకుంటే తొక్క అంతా ఊడిపోవాలి. అప్పటి వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అవన్నీ చేరుకుని మనం ఒక డబ్బాలో వేసుకుంటే మనకి రెడీమేడ్గా, అంటే మనం ఎప్పుడు పచ్చడి చేసుకోవాలన్నా వెంటనే మనం ఇంకా అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ కరాచీ నూక ఎప్పుడైనా సరే మనం నిలవ ఉంటుంది కాబట్టి పురుగడుతుంది. అలా పురుగట్టుకుని ఉండాలంటే కరాచీ నూక కూడా సేమ్ అదే విధంగా వేయించుకుని కాస్త మనం చల్లారిన తర్వాత డబ్బాలు వేసుకోవాలి. ఇవి మొక్కజొన్న పొత్తు గింజలండి, ముదిరిపోయినాయి. ఈ ముదిరిపోయినవి పాడేయకుండా చక్కగా ఎండలో ఎండబెట్టుకొని అది మనమే మిక్సీలో గ్రైండ్ చేసుకొని మనం ఎప్పుడైనా ఉల్లిపాయ పకోడీ కానీ వేసుకున్నప్పుడు ఈ పిండితో మనం పకోడీ పిండిలా కలుపుకొని వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.